నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతి ప్లాట్ల కేటాయింపులో ప్రభుత్వం మరో కుట్ర. నిబంధనలు మార్చి ఏకపక్షంగా కట్టబెట్టేందుకు యత్నం. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నేడు షర్మిల బాధ్యతలు. పార్టీకి పూర్వవైభవం వచ్చేపై నేతలు శ్రేణులు ఆశ. కోడికత్తి కేసు నిందితుడి తల్లి దీక్ష భగ్నం చేసిన పోలీసులు. ఉద్రిక్తతల మధ్య బలవంతంగా ఆసుపత్రికి తరలింపు. మూడు పారిశ్రామిక నడవాలను అటకెక్కించిన జగన్ సర్కార్. రివర్స్ పాలనతో 5 ఏళ్లలో ఒక్కటి పూర్తి కాని వైనం. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముస్తాబవుతున్న అయోధ్య. నేడు 125 కలశాలతో రాములోరికి దివ్య స్నానం. కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ తల్లి సోదరుడు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో చేరుకున్న బలగాలు బలవంతంగా వారి దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. సీఎం జగన్ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ శ్రీను తల్లి సావిత్రమ్మ 3 రోజులుగా విజయవాడ గాంధీనగర్లోని రామా ఫంక్షన్ హాల్లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. శనివారం రాత్రి బలవంతంగా దీక్షను భగ్నం చేసిన పోలీసులు శ్రీను తల్లి సావిత్రమ్మ సోదరుడు సుబ్రాజుతో పాటు కుటుంబ సభ్యులను తీవ్ర ఉద్రిక్తతల నడుమ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు నివేదిక ఇవ్వడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో శిబిరం దగ్గరకు వచ్చారు. దీక్ష విరమించాలని ఆమెను కోరారు. జగన్ కోర్టుకొచ్చి సాక్ష్యం చెబితేనే తాను దీక్ష విరమిస్తానని సావిత్రమ్మ తేల్చి చెప్పారు. దీంతో రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు భారీగా శిబిరం వద్ద మోహరించారు. దీక్ష చేస్తున్న వారిని తరలించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసిన సమతా సైనిక్ దళ్ సభ్యులు, ఇతర మద్దతుదారులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. అనంతరం తీవ్ర ఉద్రిక్తతల నడుమ వారిని అత్యవసర వాహనంలో బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో సమతా సైనిక్ దళ్ నాయకులు జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక కార్యకర్త పెట్రోల్ సీసా తీసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. అమరావతి రైతులు భూములపై ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. రైతులకు బలవంతంగా ప్రత్యామ్నాయ ప్లాట్లు అంటగట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది అమల్లోకి వస్తే రైతుల ప్రయోజనాలు దెబ్బతినడంతో పాటు అమరావతి మాస్టర్ ప్లాన్కు తీవ్ర విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంది. భూసేకరణలోని ప్రాంతాల్లో కేటాయించిన ప్లాట్లను మార్చి వేరొక చోట ఇచ్చేందుకు సిఆర్డీఏ ఇటీవలే సంబంధిత రైతులకు నోటీసులు జారీ చేసింది. వీటికి సమ్మతి తెలిపిన రైతులకు 2 దశల్లో ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈ లాటరీ ద్వారా కేటాయించింది. ఎన్నికల ప్రకటన వచ్చేలోగా భూసేకరణ భూముల్లోని ప్లాట్లను రద్దు చేసేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఇంకా సమ్మతి తెలపని రైతులకు వారి అంగీకారంతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయించేందుకు వీలుగా కసరత్తు పూర్తయింది. నిబంధనలకు తిలోదకాలిచ్చి లాటరీ తీసి ప్లాట్లను కేటాయించడం వల్ల రైతుల హక్కులకు భంగం వాటిల్లుతుంది. భూసేకరణలో ఉన్న భూముల్ని తిరిగి రైతులకు ఇచ్చేయడం వల్ల సమస్య మొదలుకొస్తుంది. దీనిని పరిష్కరించడం వచ్చే ప్రభుత్వానికి కష్టమవుతుంది. ఇలా అమరావతి మాస్టర్ ప్లాన్ను విచ్ఛిన్నం చేసే కుట్రకు వైకాపా ప్రభుత్వం తెరతీసింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలో పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకోనున్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల ఆంధ్రరత్న భవన్లో అడుగు పెడతారని ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. శనివారం షర్మిల ఇడుపులపాయకు వెళ్లి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చే పార్టీలోకి వచ్చినట్లు షర్మిల స్పష్టం చేశారు. తన తండ్రి ఆశయాల కోసమే కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహాలు. ఒక రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ఈ 2 ముఖ్యమైనవి. దురదృష్టవశాత్తు జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి అధోగతి పాలింది. రివర్స్ గేర్ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో ప్రతిపాదించిన 3 పారిశ్రామిక అభివృద్ధి కారిడార్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోయింది. గత ప్రభుత్వం చేసిన పనుల్ని పూర్తి చేయకుండా వదిలేసిన జగన్ సర్కార్ కొత్త ప్రతిపాదనల్లో కోత పెట్టి ఖర్చును భారీగా తగ్గించింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలన్నీ కేంద్ర సాయం అందుకుని ఉరుకులు పెడుతుంటే జగనన్న సారథ్యంలో ఆంధ్రావని మాత్రం గురక పెడుతోంది. Good governance and effective policy intervention by our government has not only safeguarded the economy and kept deficits under control and has also ensured that the business ecosystem is not jeopardized.
During this period, we have carefully laid the path for facilitating a conducive business environment, strengthening the infrastructure, improving the skills of our youth, making internet and broadband far more accessible, and so forth. ఇది విశాఖ వేదికగా 2023లో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పారిశ్రామికవేత్తల్ని ఉద్దేశించి సీఎం జగన్ చేసిన ప్రసంగం. చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతనలేని వైకాపా సర్కార్ పరిశ్రమలకు ప్రోత్సాహం, మౌలిక వస్తుల కల్పనలోనూ తన నైజాన్ని నిరూపించుకుంది. పారిశ్రామిక ప్రగతి పడకేసేలా చేసింది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ NICD కార్యక్రమం కింద పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. సుమారు 9 ఏళ్ల క్రితం విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ VCIC, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ CBIC, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ HBICలను ప్రతిపాదించింది. పరిశ్రమల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని అధికారం చేపట్టిన మొదట్లో చెప్పిన జగన్ ఆ తర్వాత మాటే మర్చిపోయారు. రాష్ట్ర పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా భావించే ఈ కారిడార్లను పక్కన పెట్టారు. ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధి పరుగులు తీస్తోంది. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లకు పైగా అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్ సర్కారు పారిశ్రామిక కారిడార్లకు ఖర్చు వృధా అని మాట్లాడుతోంది. రుణ స్థిరత్వం అంటూ కబుర్లు చెబుతోంది. విశాఖ చెన్నై కారిడార్ 2వ దశ ప్రాజెక్టు పనుల్ని నిర్దాక్షిణ్యంగా కుదించి నిధుల్లో కోతలు పెట్టింది. VCIC, CBIC కారిడార్లకు సంబంధించిన అనుమతుల్ని గత ప్రభుత్వమే పూర్తి చేసింది. తరువాతి పనుల్ని పూర్తి చేయటంలో వైకాపా ప్రభుత్వం ఎనలేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. VCIC ప్రాజెక్టుకు చేసే ఖర్చులో కేవలం 21.5% భరించాల్సి ఉంది. మిగిలిన 2 కారిడార్ల అభివృద్ధికి అయ్యే వ్యయంలో రాష్ట్రం ఒక్క పైసా కూడా భరించాల్సిన అవసరం లేదు. నేషనల్ ప్రొడక్షన్ పాలసీ కింద కేంద్రమే మొత్తం ఖర్చు చేస్తుంది. అయినా ఆ నిధుల్ని వినియోగించుకుని పనులు కొలిక్కి తేవటం జగన్ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు. VCIC మొదటి దశ పనుల్లో ఇప్పటి వరకు దాదాపు 70% మాత్రమే పూర్తి చేసింది. మిగిలిన 2వ దశ పనుల్ని గుత్తేదారులకు కేటాయించి పూర్తి చేయటం 5 ఏళ్లలో సాధ్యం కాలేదు. జగన్ సర్కారు ఏం చేసిందంటే సొంత జిల్లా కోసం కొప్పర్తి పారిశ్రామిక పార్కును VCIC పరిధిలో చేర్చింది. ఓర్వకల్లులో పారిశ్రామిక పార్కు అభివృద్ధికి గత ప్రభుత్వం సేకరించిన భూముల్ని కేంద్రానికి చూపించి HBIC పరిధిలోకి తెచ్చింది. ప్రభుత్వం చొరవ చూపితే 3 కారిడార్ల పరిధిలోని 43,852 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు సమకూరేవి. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుల్లోని 26,499 ఎకరాల్ని పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా తీర్చిదిద్దే అవకాశం ఉండేది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభించేది. 3 కారిడార్లను అభివృద్ధి చేస్తే వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు భారీగా ప్రయోజనం దక్కేది. జగన్ సర్కారు మాత్రం ఏమీ చేయలేక చేతులెత్తేసింది. VCIC 2 దశల్లో ప్రతిపాదిత ఖర్చు 5,604 కోట్లు, ADB రుణం 4,170 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 1,434 కోట్లు. తొలి దశలో విశాఖలోని నక్కపల్లి 4,319 ఎకరాలు, అచ్యుతాపురం 2,532 ఎకరాలు, చిత్తూరులోని శ్రీకాళహస్తి ఏర్పేడు 12,592 ఎకరాలు, కడపలోని కొప్పర్తి 2,596 ఎకరాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. VCIC ప్రాజెక్టు పూర్తి చేస్తే ఏపీ GDP 6 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. 2015లో 1.1 లక్షల కోట్లు ఉన్న ఉత్పత్తుల విలువ 2035 నాటికి 7 రెట్లు పెరిగి 7.8 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. 2015లో ఆయా జిల్లాల్లో 29 లక్షల మంది ఉపాధి పొందుతుండగా 2045 నాటికి ఆ సంఖ్య 1.40 కోట్లకు చేరేది. CBIC కోసం నెల్లూరులో 10,502 ఎకరాలు, చిత్తూరు పరిధిలో 1,587 ఎకరాలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ప్రతిపాదన. క్రిస్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామంటూ 2,139.44 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం 3 సార్లు టెండర్లు పిలిచినా ఆ ప్రక్రియ కొలిక్కి రాలేదు. HBIC పరిధిలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులోని 9,724 ఎకరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తయారు చేసిన ప్రతిపాదనలు కూడా కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో ఉపాధి కరువై వలసలు పెరుగుతున్నాయి. ఏపీలో ఏటా 2.5 లక్షల మంది డిగ్రీ ఇంజనీరింగ్ విద్య పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి లేక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళుతున్నారు. గతంలో మనం అనుకునేవాళ్ళం ఉత్తరప్రదేశ్ చాలా వెనకబడినటువంటి రాష్ట్రం. ఇవాళ చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం చేయడంలో మొదటి స్థానంలోకి వచ్చారు వాళ్ళు.
ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో ఉన్నా కానీ వాళ్ళ మూలధనం ఏం చేయటంలో అధమస్థానంలోకి వెళ్ళిపోయాం. ఆ యొక్క ప్రభావమే ఈ యొక్క క్యాడర్లు కానీ ఈ పారిశ్రామిక వాళ్ళు కానీ పూర్తి చేయలేకుండా విఫలమైనటువంటి విఫల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దేశంలో కనబడతా ఉన్నారు. ఇవాళ పారిశ్రామిక విధానం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే అవి కాగితాలకి పరిమితమైనవి. భౌతికంగా పరిశ్రమల ఏర్పాటుకు చేయడానికి కావాల్సినటువంటి అవస్థాపన సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కలగజేయబోవటం ఒకవైపు అయితే, రెండో వైపు కండ్యూజివ్ అట్మాస్ఫియర్ అంటే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి వాతావరణం కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే అరాచకమైనటువంటి విధానాలతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇండస్ట్రియల్ సదస్సు జరిగింది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? చేసుకున్నటువంటి ఎంఓయూలు కూడా భూ దోపిడీ, 4 లక్షల ఎకరాల పైగా భూ దోపిడీ సొంత అనుంగ మిత్రులు ఇండోసోల్ అలాగే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి కంపెనీలు దోచిపెట్టడానికి, అర్హత లేనటువంటి కంపెనీలు దోచిపెట్టడానికి, అరవింద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి ఒక కంపెనీది ఇవాళ మనం చూసాం. ఢిల్లీలో మద్యం స్కామ్లో ఉన్నటువంటి కంపెనీ వాళ్ళకి తీసుకొచ్చి రామాయపట్నం దగ్గర 10,000 ఎకరాలు కట్టబెట్టేటటువంటి పరిస్థితి, పోర్టు కట్టబెట్టేటువంటి పరిస్థితి. ప్యాకేజీలను కుదిస్తున్న జగన్ సర్కారు ఖర్చును భారీగా తగ్గిస్తోంది. ప్రభుత్వం ప్రాధాన్యాల్లో పారిశ్రామిక అభివృద్ధికి చోటు లేదంటూ బహిరంగంగానే చెబుతోంది. ప్రతిపాదనలను సవరిస్తూ 2022 డిసెంబర్లో ఉత్తర్వులిచ్చింది. వీసీఐసీ ప్రాజెక్టు 2వ దశలో ప్రతిపాదించిన 12 ప్యాకేజీల సంఖ్యను 7కు కుదించింది. ఒక్కొక్క ప్యాకేజీకి చేసే ఖర్చును కూడా తగ్గించింది. అధికారులు రూపొందించిన అంచనాల్లో 1,205.57 కోట్ల మేర కోత పెట్టింది. వీసీఐసీ ప్రాజెక్టు 2వ దశ పనులకు 2,838.39 కోట్లతో పంపిన ప్రతిపాదనలను ఏడీబీ ఆమోదించింది. అయితే ఇంత మొత్తం అవసరం లేదని ఆ ప్రతిపాదనల్ని సవరించింది. భూసేకరణకు చేసే ఖర్చు 164.70 కోట్లతో కలిపి 7 ప్యాకేజీలకు కేవలం 1,632.82 కోట్లతోనే పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ లెక్కన 2వ దశలో పనుల కోసం ప్రభుత్వం చేసే ఖర్చు 1,468.12 కోట్లు మాత్రమే. వీసీఐసీ ప్రాజెక్టు 2వ దశలో ప్రతిపాదించిన పనులు, సవరించిన అంచనాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తి ఏర్పేడు స్టార్టప్ ఏరియాలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 600 కోట్లు ప్రతిపాదించగా ఆ మొత్తాన్ని 462.96 కోట్లకు కుదించారు. అచ్యుతాపురం, రాంబిల్లి స్టార్టప్ ఏరియాలోనూ ఇలాగే కోత పెట్టారు. 198 కోట్ల నుంచి 149 కోట్లకు తగ్గించారు. నక్కపల్లి క్లస్టర్లో స్టార్టప్లో మాత్రం 376.20 కోట్ల నుంచి 399.03 కోట్లు పెంచారు. సీఈటీపీ ఏర్పాటు కోసం చిత్తూరు స్టార్టప్లో 144.10 కోట్లు, రాంబిల్లి స్టార్టప్లో 213 కోట్లు, నక్కపల్లి స్టార్టప్లో 213 కోట్లు, అచ్యుతాపురం స్టార్టప్లో 400 కోట్లు, ఏపీ మెట్టెక్ జోన్లో 106.06 కోట్లు గతంలో ప్రతిపాదించారు. కొత్త ప్రతిపాదనల్లో ఎలాంటి ఖర్చు అవసరం లేదని భావించారు. నాయుడుపేట క్లస్టర్ కనెక్టివిటీ రోడ్డుకు గతంలో 161 కోట్లు ప్రతిపాదించగా కొత్తగా 120.78 కోట్లకు తగ్గించారు. రౌతు సురమాల క్లస్టర్ కనెక్టివిటీ రోడ్డుకు గతంలో 91 కోట్లు ప్రతిపాదించగా కొత్తగా 67.42 కోట్లకే సరిపెట్టారు. నక్కపల్లి క్లస్టర్ కనెక్టివిటీ రోడ్డు ప్రతిపాదనల్ని 36 కోట్ల నుంచి 25.91 కోట్లకు సవరించారు. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డుకు 240.03 కోట్లు ప్రతిపాదన కాగా 3 కోట్లు పెంచారు. శ్రీరాముడి ఆశీస్సులతోనే ఆనాడు ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్రలో నటించారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. రాఘవుడి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతపురంలోని రాజేశ్వరి కాలనీలో అయోధ్య అక్షింతలను ఇంటింటికి పురంధేశ్వరి పంపిణీ చేశారు. అయోధ్య విశిష్టతను ప్రజలకు వివరించారు. హిందూ ముస్లింల ఐక్యత భారతదేశ ఐక్యతను చాటుతుందని చెప్పారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టను ప్రతి ఒక్కరూ వీక్షించాలని ఆమె కోరారు. నేనైతే ఖచ్చితంగా విశ్వసించే మాట ఏమిటంటే ఆ భగవంతుడి అనుగ్రహం లేనిదే, ఆ రాముడి అనుగ్రహం లేనిదే కూడా రామారావు గారికి అంతటి అదృష్టం కలిగి ఉండేది కాదేమో. కనుక అటువంటి ఆ శ్రీరాముడి యొక్క కరుణా వీక్షణాలు మనందరి మీద ఉండాలి అని చెప్పి ఆ శ్రీరాముల వారిని నేను ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను. హిందువులని లేరు, అందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా చక్కగా జీవనాన్ని ఇక్కడ గడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక చిన్న భారతదేశాన్ని నేను ఇక్కడ చూస్తున్నాను అని చెప్పి. కళాకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన సుమారు 4,000 మంది కళాకారులకు గుర్తింపు కార్డులను మంత్రి అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులకు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇక నుంచి నిరంతరం గుర్తింపు కార్డులను జారీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సాంస్కృతిక సంబరాల ద్వారా డేటా సేకరించి కళాకారులను గుర్తిస్తామన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారుల డేటా తీసుకోకపోవటం వల్ల కళాకారులకు మనం గుర్తింపు కార్డు ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబరాలు జరపబోతున్నాం. దీంట్లో మీరందరూ కూడా నమోదు చేసుకోండి. అలాగే అక్కడ కళాకారులుగా వచ్చిన వాళ్ళు పోటీలో గెలిచి ప్రైజులు కూడా కొట్టుకోండి, విత్ క్యాష్ ప్రైజ్ అని కూడా చెప్పడం జరిగింది. సో మొదట తిరుపతిలో స్టార్ట్ చేసాం, తర్వాత గుంటూరు, తర్వాత రాజమండ్రి, తర్వాత వైజాగ్ 4 జోన్లో కాంపిటీషన్లు పెట్టి ఫైనల్స్ విజయవాడలో పెట్టడం జరిగింది. ఈ కళని ఇక్కడ ప్రదర్శించి భావి తరాలకి మన కళా రూపాల్ని, మన జానపదాల్ని అన్ని కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం మీ అందరికీ కూడా గుర్తుంది. సో ఈరోజు మేము ధైర్యంగా డేటా ఉంది కాబట్టి కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. విజయవాడలో ప్రారంభిస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఇది కంటిన్యూ ప్రాసెస్. జిల్లాల వారీగా కూడా మీ ఎమ్మెల్యేలు, మంత్రులతో వీటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయిస్తామని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాం. సీఎం జగన్ సర్పంచులకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకపూడి పాపారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన 15 ఆర్థిక సంఘం నిధులు వెంటనే పంచాయతీల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా సర్పంచులను ఇబ్బంది పెట్టడం సరికాదని పంచాయతీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు అన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ నిధులు మీ కాదు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ వార్షిక నిధులు ఇది. ఆ నిధుల్ని మీరు మా అనుమతి లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా ఏ విధంగా మీరు డైవర్ట్ చేస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఫస్ట్ విడత తీసుకున్న నిధులను కూడా మీరు ఇమీడియట్గా మా పంచాయతీ ఖాతాలో ఇవ్వాల్సిందిగా మరి మీడియా ముఖంగా మిమ్మల్ని గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. సర్పంచుల గౌరవ వేతనం 3,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెంచాలని చెప్పి గత 4 సంవత్సరాలు కూడా అనేక దఫాలుగా అనేక వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇంతవరకు మీరు స్పందన అనేది కరువైంది. మా 3,000 నుంచి 15,000 రూపాయలు పెంచాలని చెప్పి గౌరవ వేతనం ఈ సందర్భంగా మేము చెబుతా ఉన్నాం. 5వ ఆర్థిక సంఘం నిధులు అనేది ఈ రోజు వరకు కూడా 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాని ఇవ్వకపోవడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం కూడా 5వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీలు అభ్యున్నతికి గ్రామ స్వరాజ్యమే కాలయాపన చేయడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. దేశానికి 1947లో స్వాతంత్ర్యం వస్తే బీసీలకు మాత్రం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెండ్యాల గ్రామంలో జైహో బీసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటగా నిడదవోలు నుంచి పెండ్యాల గ్రామం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెండ్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ గడప గడపకు కరపత్రాలు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీలకి వెన్నుముక. ఆ మహానుభావుడు పార్టీ పెట్టాకే బీసీలకు గుర్తింపు వచ్చింది. ఎందుచేతనంటే ఈ దేశానికి స్వతంత్రం 1947లో వస్తే బీసీలకు మాత్రం ఆయన పార్టీ పెట్టాకే వచ్చింది. ఎందుచేతనంటే మనకి గుర్తింపునిచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చాడు ఆయన. కేవలం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్గా వాడుకుంటూ గురునో బన్నో ఇచ్చి మనం ఓట్లు వేయించుకోవడం తప్ప వీళ్ళకు కూడా పరిపాలన చేయగలరని ఇప్పుడు కూడా ఆలోచన చేయలేదు కాంగ్రెస్ పార్టీ. అటువంటిది ఆయన ఆలోచన చేసి పరిపాలనలో భాగస్వామ్యం ఇవ్వాలనే సంకల్పంతో ఆనాడు మండల వ్యవస్థ కానీ అన్ని రిజర్వేషన్ తీసుకొచ్చి మనల్ని గౌరవించారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పర్సంటేజ్ 34% తీసుకెళ్లి ఎంతో గౌరవించి మాలాంటి వాళ్ళు ఎంతో మంది, నేను ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వల్ల నేను ఒక గీత కార్మికుల కుటుంబంలో పుట్టినటువంటి ఆ వ్యక్తిని, కళ్ళు తీసుకునే కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని సర్పంచ్గా 2 సార్లు మండల ప్రెసిడెంట్గా, జడ్పీ వైస్ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్పుగా, సహాయ మంత్రి హోదా, ఇన్ని అవకాశాలు తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు గౌరవించాలని సంకల్పంతో ఇవ్వడం జరిగింది. నాకు ఒక్కడికే కాదు, కొన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా
ఆయన మంత్రివర్గంలో కానీ ఆయన పక్కన కూర్చునే ఇందా చెల్లెమ్మ చెప్పింది, పక్కన కూర్చునే సీట్లు కూడా ఒక బీసీ ఉన్నాడా లేదనేది చూస్తారు. మరి ఈ విధంగా బీసీలు గౌరవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలంటూ కర్నూలులో వాల్మీకి యువసేన ఆధ్వర్యంలో యువగర్జన ర్యాలీ నిర్వహించారు. రాజవిహార కోడల నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన కొనసాగింది. నిరసనలో వాల్మీకి బోయలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి ర్యాలీకి భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ సంఘీభావం తెలిపారు. ఎన్నికల సమయంలో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీలు తర్వాత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మీకులకు అండగా ఉన్న పార్టీకే వచ్చే ఎన్నికల్లో తమ మద్దతుంటుందని నాయకులు తేల్చి చెప్పారు. గత 30 సంవత్సరాలుగా వాల్మీకులందరూ కూడా తీవ్రమైన పోరాటం చేస్తాను. అయ్యా, స్వాతంత్రం రాకముందు వాల్మీకులు రాయలసీమలో ఎస్టీలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాల్మీకులు రాయలసీమలో ఎస్టీలు, స్వాతంత్రం వచ్చిన 9 సంవత్సరాల తరువాత రాజకీయ కారణాల చేత వాల్మీకుల్ని అణిచేయాలన్న ఉద్దేశంతో ఏ కారణము లేకుండా ఎస్టీలుగా ఉన్న వాల్మీకుల్ని బీసీలుగా మార్చి అణిచేసిన ప్రభుత్వాల్ని మేము కళ్ళతో చూస్తా ఉన్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ యాత్రలు చేస్తున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని ఎస్టీలుగా గుర్తిస్తామని చెప్తా ఉన్నాయి. మమ్మల్ని గెలిపిస్తే మిమ్మల్ని ఎస్టీలుగా మళ్ళీ మారుస్తామని చెప్తా ఉన్నాయి. మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా పట్టించుకోవట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది వాల్మీకి సమాజం. అనకాపల్లి జిల్లాలోని మైదాన ప్రాంత గిరిజనులకు అటవీ హక్కుల పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద వి మాడుగుల, రావికమతం, రోలుగుంట ప్రాంత గిరిజనులు ఆందోళన చేశారు. రెవెన్యూ వెబ్లాండ్లో రికార్డులు నమోదు చేయడంతో పాటు గిరిజనులందరికీ పట్టాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం చేపట్టిన జగనన్న రీసర్వేలో సాగులో ఉన్న గిరిజనులకు కాకుండా గిరిజనేతలకు పట్టాలిచ్చారని ఆరోపించారు. గిరిజనులకు పట్టాల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గిరిజన భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో 2K ర్యాలీని చేపట్టారు. పోలపల్లి కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన సాగింది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. మార్చి 31 లోపు డిమాండ్లు నెరవేర్చాలని అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం స్పందించుకుంటే ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటించడంతో పాటు చెలో అసెంబ్లీ చేపడతామని రైతులు హెచ్చరించారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆక్వా రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. రాబోయే రోజుల్లో ఆక్వా చెరువులు చేసేందుకు కూడా ఏ రైతు ఇష్టపడే ప్రసక్తి లేదు. మనం ఉన్న పరిస్థితుల్లో క్రాప్ హాలిడే దిశగా వెళ్తేనే కానీ మనం కల్చర్ భవిష్యత్తులో ఎదగలేమని చెప్పేసి చాలా మంది రైతులు క్రాప్ హాలిడే చేయమని చెప్పేసి మనం కొనడంతోనే ఈ నిర్ణయం ఇక్కడ ఈ కార్యక్రమం చేసి పెట్టాం. మార్చి 31 వరకు టైము మనం కేటాయిస్తున్నాం. ఈ లోపు కనుక ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు, హ్యాచరీస్ కలిసి వచ్చి తగు నిర్ణయాలు చేసి రైతుకు మేలు జరిగే విధంగా వాళ్ళు సహకరించాలని, కాని పక్షంలో వెంటనే క్రాప్ హాలిడే దిశగా వెళ్ళడానికి కూడా రైతులు సంసిద్ధంగా ఉన్నాం. రైతుకు మేలు జరగకుండా కనుక లేని పక్షంలో మేము కూడా చెలో అసెంబ్లీకి ఒక పిలుపిచ్చి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రైతుకు మీరు మేలు చేసే విధంగా మీరు అందరూ సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం పందిలపల్లి గ్రామస్తులకు ఓ పోస్ట్ మాస్టర్ టోకరా వేసి నగదు స్వాహా చేసింది. పందిలపల్లి పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్న ఉమాదేవి వద్ద గ్రామస్తులు నగదు డిపాజిట్ చేశారు. ఇటీవలే గ్రామానికి చెందిన ఓ మహిళ ఎర్రగుంట్ల పోస్టాఫీసులో నగదు విత్డ్రా చేసుకునేందుకు వెళ్లగా ఖాతాలో ఎటువంటి సొమ్ము లేదని తెలియడంతో ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తమ ఖాతాలను సరిచూసుకోగా వారి ఖాతాలన్నీ నకిలీవని తేలింది. మోసపోయామని గ్రహించిన వారంతా పోస్టాఫీస్ వద్ద ధర్నాకు దిగారు. పోస్ట్ మాస్టర్ ఉమాదేవిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆందోళనతో ఉమాదేవిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ మహాఘట్టానికి మరికొన్ని గంటలే మిగిలున్నాయి. కనుల పండుగగా జరగనున్న రేపటి రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు అయోధ్య సిద్ధమైంది. సంప్రదాయ క్రతువుల్లో భాగంగా గర్భగుడికి చేర్చిన బాలరాముడి విగ్రహానికి ఇవాళ 125 కలశాలతో పూజారులు స్నానం చేయించి ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధంగా ఉంచనున్నారు.
అటు ప్రాణప్రతిష్ఠ వేడుకకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నట్లు ఆలయ ట్రస్టు తెలిపింది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం కోసం వేలాదిగా సాధువులు అయోధ్యకు చేరుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధువులకు తీర్థక్షేత్రపురంలో బస ఏర్పాటు చేశారు. సుమారు 4,000 మంది సాధువులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. భక్తులు తయారు చేయించిన 1,265 కిలోల భారీ లడ్డు తీర్థక్షేత్రపురానికి తరలించారు. రామాలయ ప్రారంభోత్సవం వేళ అయోధ్య కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. విద్యుత్ దీప కాంతులు, పూలతో అలంకరించిన ద్వారాలు, రంగవల్లులతో ముస్తాబు చేసిన లోగిలతో నగరం వెలిగిపోతోంది.